హాయ్, ఈరోజు మనం ఇంట్లోనే సోప్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే గ్లిజరిన్ న్యాచురల్ సోప్ బేస్. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ న్యాచురల్ అయితేనే బాగుంటాయి. నేను ముందుగానే వీటిని చిన్న చిన్న పీసెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే వీడియో మరీ లెందీ అవుతుందన్న ఉద్దేశంతో అంతకు మించి ఏం లేదు. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆ చిన్న చిన్న ముక్కల్ని ఒక స్టీల్ పాత్రలోకి తీసుకుంటున్నాను, డబల్ బాయిలింగ్ కోసం అన్నమాట. స్టీల్ ఎందుకు అంటే అల్యూమినియం పాత్రలు అయితే అవి కొంచెం ఇబ్బంది, కెమికల్ రియాక్షన్స్ అయ్యి మళ్ళీ ఇంకేదో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకే నేను స్టీల్ తీసుకున్నాను. స్టీల్ తీసుకుని దాన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం బాయిల్ చేసుకోవాలి. ఆ హీట్కి ఏంటంటే అది మెల్లిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. మెల్ట్ అయిన తర్వాత మాత్రమే వీటికి మనం కావాల్సినవి అన్నీ యాడ్ చేసుకొని ఫర్దర్ ప్రొసీజర్ మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇంట్లో చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలంతే. వాటితో పాటు మనం కొంచెం టైం ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి, అంతే. అవి రెండు ఉంటే చాలు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఏం చక్క. చూసారా, మెల్లిమెల్లిగా మెల్ట్ అవుతూ వస్తుంది. కాకపోతే పూర్తిగా మెల్ట్ అవ్వాలన్నమాట. అందులో ఎట్లాంటి క్యూబ్స్ కానీ చిన్న చిన్న ముక్కలు కానీ అలాంటివి ఏమీ ఉండొద్దు. ఇట్లా పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మనం న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్ అంటే స్మెల్ ఉండాలి కదా, స్మెల్ కోసము దాంతోపాటు న్యాచురల్ కలర్స్ అని దొరుకుతాయి మనకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోలో, దాంట్లో చాలా దొరుకుతాయి. అట్లా చూసి సెలెక్ట్ చేసుకొని మనం వాడుకోవాలి. ఏవంటే అవి వాడకూడదు, మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటే చాలా జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ దీంట్లో గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. యాక్చువల్లీ మనకు చిన్న ఆర్డర్ వచ్చింది, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారము స్క్వేర్ క్యూబ్స్ ప్లస్ గ్రీను, పింకు, రెడ్ అడిగారు హ్యాండ్ వాష్ కోసం. దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను నేను. దానికోసం నేను దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. మనం ఏదైతే మెల్ట్ చేసుకున్నామో ఆ మెల్ట్ చేసిన లిక్విడ్ని, సోప్ బేస్ని 3 రకాలుగా డివైడ్ చేసుకొని ఒక దాంట్లో గ్రీను, ఇంకో దాంట్లో రెడ్, ఇంకో దాంట్లో పింక్ యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు చూస్తున్నది గ్రీన్ కలర్, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రెడ్, కొంచెం కలర్ యాడ్ చేసేసుకొని దాంట్లో ఇది మిక్స్ చేసేసుకొని లమ్స్ లేకుండా, నురగలు లేకుండా మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. గబగబా యాడ్ చేస్తే ఏంటంటే నురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మెల్లిగా యాడ్ చేసేసుకొని మౌల్డ్లలో వేసేసుకోవాలి. ఈ మౌల్డ్స్ కూడా మనకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చాలా దొరుకుతాయి. చాలా మోడల్స్, వెరైటీస్లో దొరుకుతాయి. ఫ్లవర్స్ లాగా దొరుకుతాయి, మనకు అన్ని రకాలుగా దొరుకుతాయి. టెడ్డీ బేర్ లాగా నచ్చిన కలర్స్, షేప్స్లో, సైజుల్లో దొరుకుతాయి. చూసి సెలెక్ట్ చేసుకోవాలి. వీటి మనం ట్రావెలింగ్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సోప్స్ చిన్న చిన్న చేసుకుంటే ట్రావెలింగ్కి, పిల్లలకు బర్త్డేకి గిఫ్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చు. సరదాగా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఎందుకంటే మనంతటా మనం చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ వేరన్నమాట. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మరీ కలుపుతూ కూర్చోవద్దు. చాలా ఎక్కువ టైం తీసుకుంటే ఏంటంటే అది ఎంత తొందరగా కరిగిందో మళ్ళీ అంతే తొందరగా గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం తొందరగానే మిక్స్ చేసేసుకొని మౌల్డ్స్లలో వేసేసుకోవాలి. అది చాలా బెటర్. నీట్గా ఎంత నీట్గా మనం దాంట్లో నింపేస్తే అంత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. ఇప్పుడు మనం వీటిని ఆరనిద్దాం. ఒక 2 hours టైం తీసుకుంటుంది మనకంతే. 2 hours టైం ఇస్తే 2 hours టైం లోపల మనకి ఇవి ఎంచక్కా ఆరిపోతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో. ఇట్లా స్టిఫ్గా రావాలి, మెత్తగా అట్లాగా రాకూడదు. మంచిగా ఆరిపోయాయి ఇవి. ఇంకేం లేదు, వీటిని తీసి ప్యాక్ చేసుకొని మనం ఆర్డర్ ఉన్న వాళ్ళకి పంపించుకోవచ్చు. లేదంటే మనం కవర్లలో ప్యాక్ చేసేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఎలా ఉంది అవుట్పుట్, మీకు నచ్చిందా? సో వీడియో ఫాలో అవ్వండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.